ధర్మం, సుపరిపాలన, నైతికత వీటన్నిటి నుంచి ఎందుకో కాస్త డైవర్షన్ అవుతున్నట్టు పర్సనల్ ఎజెండాగా పోతున్నట్టు కొద్దిగా అనిపిస్తుంది. అంటే ఇది వాస్తవానికి ఇప్పుడు ఇందాక ఇద్దరు అన్నగారు మాట్లాడినట్టుగా ఇది కొత్త ఏం కాదు, ఇది ఇప్పటితోనే అంతమవుతుందని కూడా ఏం అనిపిస్తలేదు. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు గుర్తు చేయాలి మేడం. ఎందుకంటే మాలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నటువంటి సందర్భంలో అరే రాజకీయాలు అంటే ఇంత జుగుప్సాకరంగా ఉంటాయా, రాజకీయాలు అంటే ఒకరినొకరు పర్సనల్గా ఇంత తిట్టుకుంటారా, వాళ్ళ ఫ్యామిలీలను కూడా ఇంత ఘోరంగా తిట్టుకుంటారా, ఎందుకు పోవాలి రాజకీయాలకు అనేటువంటి ఒరవడి నేటి యువతలో కాస్త పెరుగుతున్నటువంటి ధోరణి కనబడుతుంది. సో నేను ఈ సందర్భంగా అంటే ఒక ఉద్యమకారిగా నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిగా 2009 నుంచి అప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అంటే ఉద్యమ సమయంలో ఏ రకంగా ఆవేశకాలకు పోయి అందరినీ ఉద్యమం వైపు మళ్లించాలనేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి కొంత అది అప్పటి వరకు అయిపోతే బాగుండేది. కానీ ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కాస్త వాళ్ళకు అధికారం దక్కలేదనేటువంటి ఆశలనో ధ్యాసలనో ఉండి మళ్ళీ రకంగా మాట్లాడుతున్నారేమో అని ఒక రకంగా అయితే అనిపిస్తుంది. అయితే వాస్తవంగా మేడం నేను ఏమంటున్నాను అంటే రాజకీయాలు అంటే ఇది కాదు. మనం చూసినా మేడం గతంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ యొక్క స్వయం కృపారాధం కాకపోయినా, అంటే వాళ్ళ యొక్క సొంతంగా జరిగినటువంటి తప్పులు కాకపోయినా కూడా దానికి వాళ్ళు బాధ్యత వహించి, అంటే ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ జరిగితే రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే నేను బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి చేస్తున్నటువంటి సందర్భాలు మన దేశ రాజకీయాల్లో చూసినాం మేడం. వాజ్పేయి గారు మీరు తెలుసు నిండు పార్లమెంట్లో అధికారం వచ్చిన కొన్ని రోజులకే 13 రోజుల్లోనే 2 ఓట్ల తేడాతోని ఓడిపోయి నేను పదవి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి, అంటే రాజకీయాలు అంటే అంతటి నిండు కుండల్లా ఉండేటువంటి రాజకీయాలు కాస్త ఇప్పుడు డైవర్ట్ అవుతున్నాయేమో అనేది ఒక సందర్భంలో అనిపిస్తుంది. ఎందుకంటే యంగ్స్టర్స్ ఇలాంటి రాజకీయాలు ఎందుకు మనం పోవాలి, మన లైఫ్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలనేటువంటి ధ్యాసలో ఉండొద్దనే నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. 2 ఓట్లతో ఆయన ఓడిపోయినా కూడా అవిశ్వాస తీర్మానంలో తప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ సఫిషియంట్ మెజారిటీ ఉన్నా కూడా ఎక్కడ కూలిపోతుందో ప్రభుత్వాలను 2 ఓట్లని మేడం ఈ రోజు నాకు తెలిసి 1000 కోట్లైనా పెట్టి కొనుక్కొని అధికారాన్ని దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి సందర్భంలో జరిగేది కావచ్చేమో. అంటే అట్లాంటి రాజకీయాల నుంచి కాస్త సైడ్ ట్రాక్ పడుతుందేమో పాలిటిక్స్ అనేది ఒక విషయంలో అనిపిస్తుంది. ఎవరైనా కూడా పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం మంచిది కాదు. రాబోయే రాజకీయాల్లోకి వచ్చే వారికి మనం అందరం కూడా ఒక మార్గదర్శకులుగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. తర్వాత నీతి నిజాయితీగా ఉండాలి. సేవా దృక్పథంతో రాజకీయాలకు వస్తున్నటువంటి ఒక ఇండికేషను ప్రజల్లోకి పోవాలి. నెక్స్ట్ నైతికంగా ఉండాలి, దార్శనికత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకొని పోవాలి. ఎందుకు అంతా ఇప్పటిదాకా చెప్పినానంటే నిన్న మొన్న మాట్లాడినటువంటి మాటలు మేడం నేను ఒక సందర్భంగా చెప్తాను. నేను మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చాలా విషయాలు మాట్లాడి మాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఉద్యమం వైపు వచ్చే రకంగా చేసిరు, నేను స్వయంగా ఒప్పుకుంటున్నా. అయితే ఉద్యమ సమయంలో మాట్లాడినటువంటి భాషకు మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే అది ఏ రకంగా ఉంటుందో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇదే తెలంగాణ భాష అని చెప్తే కూడా కొన్ని సందర్భాల్లో అప్పుడు నమ్మినాం. ఏంటంటే ఏమైనా నువ్వు 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని 60లో 40 సంవత్సరాలు మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, ఏనాడన్నా మీరు చార్మినార్కు సున్నం కొట్టిరా, ఇలాంటివి పంచ్ డైలాగులు అప్పుడు ఉద్యమంలో మాట్లాడి అందరినీ కూడా ఉద్యమం వైపు మళ్లించింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రం ఏర్పాటు అయిపోయింది, ఆ ఉద్వేగాలన్నీ కూడా చల్లారిపోయినాయి. మన రాష్ట్రం అభివృద్ధి వైపు మళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఈరోజు మళ్ళీ కూడా నాకు అనిపిస్తుంది, నేను యూనివర్సిటీలో ఉన్నా మేడం, అప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు 2009లో రాష్ట్రం ఏర్పాటై మళ్ళీ వెనుకకు తీసుకున్న తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ 2009 నుంచి 14 వరకు జరిగినాక 2014లో ఫ్రెష్గా ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వస్తే నాకు ఇప్పటి గుర్తుంది. మేము
హాస్టల్లో, యూనివర్సిటీ హాస్టల్లో, ఈవెన్ హాస్టల్లో మాకు ఒకటి టీవీ హాల్ ఉంటుంది మేడం. టీవీ హాల్లో కూర్చొని ఆ కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ భాష, తర్వాత అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో ఆయన మాట్లాడిన చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఒక్కసారిగా అరే అధికారంలోకి రాగానే ఎంత మనిషి యొక్క భాష ఏ రకంగా మారుతుంది ఏందనేది నేను స్వయంగా చూసిన. మళ్ళీ ఇంకోటి, ఉద్యమంలో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నేను ఇంట్లో డైరీలో రాసి పెట్టిన. ఆ తిట్లు ఏ రకంగా ఉంటాయి, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పేసి. అంటే ఇప్పుడు మాట్లాడితే బాగుండదు, మళ్ళీ రెచ్చగొట్టినట్టు అవుతుంది కాబట్టి చెప్తలేదు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత పర్సనల్గా టార్గెట్ చేయడం, రాజకీయాల ఎజెండాగా అధికారమే శాశ్వతంగా పనిచేయాలనేటువంటి ఏదైతే అత్యాశ ఉంటుందో అది మంచిది కాదు. సరే తోలు తీస్తారా లేకపోతే ఏళ్ళు తీస్తారా, ఏమేమి మాట్లాడుతున్నారో అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేద్దాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా మాలాంటి ఉద్యమకారులు కోరుకుంటున్నది ఏంటంటే, అసలు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పి అధికారంలోకి వచ్చిరు, ఏం చెప్పడం వల్ల మీరు అధికారంలోకి వచ్చిరు, ఏం గ్యారంటీలు ఇచ్చిరు, మీరు అభయహస్తం పేరిట మీరు చెప్పినటువంటి విషయాలు ఏంటి, అవి మీరు మాట్లాడాల్సింది పోయి, అవి చెయ్యాల్సింది పోయి, అమలు చేయాల్సింది పోయి, ఈరోజు మళ్ళీ పర్సనల్ ఎజెండాలు పెట్టుకొని పోవడం. ఒక ఆయన 2 సంవత్సరాల పాటు బయటికి రాకుండా మొన్న బయటకు వచ్చి మళ్ళా అంటే ఎవరినో కించపరిచేటట్టు నేను మాట్లాడతలేను. కానీ అంటే మీకు అధికారం శాశ్వతంగా దూరం అయిపోతుందేమో అనేటువంటి ఉద్దేశం మనసులో ఉందేమో. అలాంటి ఉద్దేశం పెట్టుకొని మళ్ళీ ఉద్వేగాలను రెచ్చగొడదాం, భావోద్వేగాలను మళ్ళీ రెచ్చగొట్టి నీళ్ళ పంచాయతీ జరుగుతుందని. అయ్యా కేసీఆర్ గారు, నేను చెప్తున్నా, ఈరోజు కేసీఆర్ గారు మీరు రాండి, ఒక ప్రతిపక్ష నేతగా మీకు నిండు అసెంబ్లీలోకి ఒక ప్రతిపక్ష నేత హోదా ఉంది కాబట్టి మీరు వచ్చి అక్కడ చర్చ పెట్టి సమస్యల మీద మాట్లాడి ఎక్కడ ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తే బాగుండేది. మీరు ఇన్ని రోజుల పాటు రాకుండా మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఆగమాగం అవుతుంది, వలసల జిల్లా ఎండిపోయింది, గుక్కెడు నీళ్లు లేవు, బిందెడు నీళ్లు లేవు, వీళ్ళు ఏం చేస్తారు, కృష్ణా జలాలలో వాటర్ రాకుండా వీళ్ళు అడుగుతలేరు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ పెట్టి అప్పుడు కొట్లాడుతున్నామని చెప్పి అప్పుడు మాట్లాడి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఈ 3 సంవత్సరాలు సెంటిమెంటల్ పాలిటిక్స్ చేయడం కోసమే ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనేది చాలా అనుమానం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఎవ్వరు కూడా సెంటిమెంట్ రాజకీయాల కోసం లేరు. సెంటిమెంట్లు అన్నీ అయిపోయినాయి, రాష్ట్రం ఏర్పాటైంది. నిజంగా మీరు ప్రతిపక్ష నేతగా ఉంటే వచ్చి కొట్లాడండి డెఫినెట్గా. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజల సమస్యల మీద అనేక సందర్భాల్లో కొట్లాడుతున్నాం. ఇప్పుడు మొన్నటికి మొన్న ఇబ్బడి ముబ్బడిగా ఎట్లా పడితే అట్లా అస్తవ్యస్తంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 150 డివిజన్లను 300 డివిజన్లు చేసిరు. ఇప్పటికీ ఈరోజు 3:30కేమో అఫీషియల్గా జీవో కూడా రిలీజ్ అయింది, బౌండరీస్ అన్ని డిక్లేర్ చేస్తూ. దీని మీద మాట్లాడొచ్చు కదా, కొట్లాడొచ్చు కదా వచ్చి. మళ్ళీ ఎందుకు నీళ్ళ పంచాయతీ, నిధుల పంచాయతీ, జాబ్ల పంచాయతీ మాట్లాడాలి, నేను కాదంటలేను. కానీ సెంటిమెంట్ చేయడం కాకుండా 2 మిక్స్ చేసే పొద్దు ఏదో క్లియర్ చెప్పాలి. క్లియర్ గానే చెప్తున్నా. రాత్రి కొద్దిసేపు అంటావు 300 పెంచినా, నువ్వు చెప్పలేసే ఉద్దేశం ఏదో కరెక్ట్. ఏమంటున్నా, సెంటిమెంట్ ను రెచ్చగొట్టి మళ్ళీ క్లియర్ అయితే 2 ఏళ్లు బయటకు రాలేదు, తీరా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలన్నా, వీళ్ళ గురించి ఎందుకు నువ్వు ఏదో 4 పదాలు ఇది ఎప్పుడు కాదు చెప్పదలుచుకుని జరిగిన చర్చ ఏంటిది. రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు, కేసీఆర్ అది తప్పారైతే అది చెప్పకుండా ఈ అభివృద్ధి ఇది లాస్ట్ మరి దేవుడు కాడిపోతుంది ముచ్చట కదేనా, అది కాదుగా ముచ్చట. జరిగిన చర్చ ఏంది. సో మంచిగా కర్ర ఇరవద్దు, పాము చావద్దు అనే ముచ్చట కాదు గారు. అందరూ ఏంటి, కేసీఆర్ ఏమన్నాడు, దాని కేటీఆర్ ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అది చెప్పి ఏ తప్ప రైతు అది చెప్పకుండా నువ్వు ఏదైనా ఈ వీడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు, నువ్వు నేను వస్తాను అది ఎప్పుడు అది కరెక్ట్ కాదు. జరిగే చర్చ ఏంది. రెచ్చగొట్టమంటారా ఇప్పుడు విద్వేషాలను విద్వేషాలు రెచ్చగొట్టే, సెంటిమెంట్ రాజకీయాలు చేసే, భావోద్వేగాలను రెచ్చగొట్టే 10 సంవత్సరాలు అధికారంలో చెప్పుకున్నా ఇప్పుడు వచ్చి ప్రశాంతంగా బాగానే ఉంటది. జరిగే చర్చ ఏందో అది చెప్పండి. నేను అదే చెప్తున్నా కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గాని ఎవరైనా
ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళే. అదే చెప్పు. ప్రతిపక్షంలో ఉన్నారు మీ గురించి అదేనా చెప్తున్నా. ఆయన పక్షం గురించి చర్చ ఉంది, అధికార పక్షం గురించి చర్చ లేదు. పక్షం మీద చర్చ. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ హామీలు ఇచ్చి నెరవేర్చినందుకే ఇప్పుడు ప్రతిపక్షంలో మన పాత్ర ఏందనేది మనం అలా అయిపోలే ఇంకా. మనం గుర్తెరగకుండా మళ్ళా నీళ్ళ పంచాయతీ ఉంది అంటే నీళ్ళ పంచాయతీ ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ రోజు వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ అదే మాట్లాడాల్సిన అవసరం జిహెచ్ఎంసీ గురించి జిహెచ్ఎంసీలో 300 ఎట్లా ఎందుకు వెనకొచ్చింది? నేనేమంటున్నా, ఇప్పుడు చాలా సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లేదు కదా. 2 రాష్ట్రాలకు నీటి వాట పంచవలసింది ఎవరండి? మీరే కదా కేంద్రం, ఎందుకు చేస్తలేరు? నేనేమంటున్నా, చేస్తలేరు. వాళ్ళు పిలిచిన మీటింగ్లకు మీరు పోయిరా? కాదండి, మీడియా పోతాం పోండి. అది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము ఏర్పాట్లనే అది ఉన్నది నీటి వాడ పంచమని. ఇప్పటిదాకా మరి ఎందుకు వస్తలేరు? అంత మంచిగా మాట్లాడుతున్నారు మీరు. మీ దగ్గర ఉంది కదా, మీ దగ్గర అధికారం పెట్టుకోవాలి, ఎవరిని తొక్కాలి, ఎవరిని వేపాలి. ఇదే మీకు కావాలి. మీటింగ్లు పెట్టినా మీరు పోలేదు. ఎవరు పోవాలండి? అధికారులు పోతారండి, అధికారులు పోతారు మేడం, అధికారులు పోతారండి. ముఖ్యమంత్రి వాళ్ళని ఉందా, గౌరవించాలని ఉందా? మేడం సెక్రటరీ సంతకం పెట్టేవారు నాకు అయిపోక ముందుకే కాదు చెప్పండి. రావట్లేదు కానీ ఈ చర్చకు మీరు అనుకూలంగా మాట్లాడితే బాగానే ఉంటది. వ్యతిరేకమో మన చర్చ ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన అంటే 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదు, 420 హామీలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదు. దీని మీద పోరాటం చేస్తే అందరూ బాగుంటది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మళ్ళా నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్టు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏదైతే మళ్ళా అరే మళ్ళా ఇప్పుడు నువ్వు విద్యార్థుల గురించి మాట్లాడు కదా అన్న, 10,000 కోట్ల రియంబర్స్మెంట్లు విద్యార్థులకు వస్తలేవు. నువ్వు ప్రతిపక్ష నేతవు నువ్వు మేడం ఇప్పుడు అన్న డైవర్షన్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు మీరు నీళ్ల గురించి ఎట్లా మాట్లాడుతారో మిగిలిన వాటి గురించి కూడా అట్లే చెప్పండి. మీరు విద్యార్థులకు 10,000 కోట్ల ఫీజు దాంట్లో గురించి మీరు ఎందుకు మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు? గెలుసీరు మొన్న విద్యార్థి ఆధ్వర్యంలో ధర్నాలు చేసిరండి. ఇక విద్యార్థి సంఘాల నాయకులు చేస్తే వార్తలు ఎట్లా అరే ఎట్లా కవరేజ్ చేస్తారో నీకు తెలుసు. నేత మాట్లాడితే దానికి ఎంత వెయిటేజ్ ఉంటుంది? ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరెవరు ధర్నాలు చేశారు? ఎవరు? మేము చాలా దీక్ష రాష్ట్ర అధ్యక్షుడే పెట్టింది కదా మేడం ఫీజు దీక్ష అని చెప్పేసి. ఎట్లా విద్యార్థుల కోసం ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్ష. ఇక నేను ఆ టాపిక్ ఓపెన్ చేస్తే ఎవరు జైలుకు పోయారు? రామ్ గోపాల్ గారు మొన్న రేవంత్ టైం అంతా అన్ననే తిన్నాడు నన్ను మాట్లాడాలి. రామ్ గోపాల్ గారు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు, ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడింది విన్నారు, అంతకు ముందు గతంలో కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? పాలిటిక్స్లో సరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, వీళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇవే చెప్తున్నారు ప్రతిసారి. పైగా తెలంగాణలో ఇవి కామన్ అని చెప్తున్నారు. ఇంట్లో పిల్లల్ని మందలిచ్చినట్టు మాట్లాడుతున్నామని చెప్తారు, వీళ్ళు పెద్దల్ని మందలిచ్చినట్టు వీళ్ళు మాట్లాడారు. అసలు నిజంగా ఈ మాట్లాడే పద్ధతి కరెక్టా కాదా అని ముందుగా విద్య గారికి, రాములు గారు, విద్యాసాగర్ గారు, రాజు గారు, మన